హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య చైతన్య వ్లాగ్స్. ఈరోజు నా వ్లాగ్ ఏమంటే, మా హస్బెండ్ అయితే నాకు చిన్న టాస్క్ అయితే ఇచ్చారండి. ఇదో ఫుల్ డే ఫుడ్ లేకుండా ఓన్లీ జ్యూసెస్తో ఉండాలనేసి. సో నేను ఈ ఛాలెంజ్లో విన్ అవుతానా లేకపోతే ఫ్లాప్ అవుతానా అనేసి మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ ఫ్రూట్ నేమ్ ఏంటో మీకు తెలుసా? నాకైతే తెలియదండి. మీకు ఏమన్నా ఈ ఫ్రూట్ నేమ్ తెలిస్తే గిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు నేను ఫుల్ డే ఏం జ్యూసెస్ చేసుకుంటానని అయితే మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేనైతే ఫస్ట్ హాట్ వాటర్తో నా డే అయితే స్టార్ట్ చేస్తున్నాను. డైలీ నా డే అనేది హాట్ వాటర్తోనే స్టార్ట్ అవుతుందండి. మీది కూడా నాలా హాట్ వాటర్ తాగే అలవాటు ఉందా? అలాగే మనము డైలీ మార్నింగ్ హాట్ వాటర్ తీసుకోవడం వల్ల మనకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు కూడా డైలీ హాట్ వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. నేను ఫస్ట్ అయితే చియా సీడ్స్ జ్యూస్ అయితే చేస్తున్నానండి. మనం చియా సీడ్స్ని వాటర్లో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయినా నానబెట్టుకోవాలండి. ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే 1 గ్లాస్లో 1 టేబుల్ స్పూన్ హనీ, అలాగే ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్ వేసుకోవాలి. ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ వేసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, మన చియా సీడ్స్ జ్యూస్ రెడీ. నేను హాట్ వాటర్ తాగిన తర్వాత ఇలా చియా సీడ్స్ అయితే జ్యూస్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, పుల్ల పుల్లగా. మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మార్నింగ్ అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఎంటీ స్టమక్తో చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది కంపల్సరీ. నేను జ్యూస్ తాగిన తర్వాత 2 అవర్స్ గ్యాప్లో 1 లీటర్ వాటర్ అయితే తాగేసానండి. 2 అవర్స్ తర్వాత ఇలా పొమగ్రానేట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు గ్లాస్లో 1 టేబుల్ స్పూన్ హనీ, అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న పొమగ్రానేట్ జ్యూస్ని అయితే వేసుకుంటున్నానండి. అంతేనండి, చాలా ఈజీగా పొమగ్రానేట్ జ్యూస్ అయితే రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ కింద పొమగ్రానేట్ జ్యూస్ అయితే చేసుకుని తాగుతున్నాను. మీకు కావాలంటే షుగర్ అయినా యాడ్ చేసుకోండి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు షుగర్ని అవాయిడ్ చేసి హనీనే తీసుకోండి, ఇది చాలా మంచిది. అలాగే మీరు టీ ఇలాంటివి చేసుకుంటారు కదండి, దాంట్లో కూడా షుగర్ని అవాయిడ్ చేసి జాగ్రత్తని అయితే యూజ్ చేయండి. ఇలా జ్యూసెస్ చేసుకుని తాగడం వల్ల చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి జ్యూసెస్ కూడా. మనం రెగ్యులర్గా డైలీ ఒక జ్యూస్ అయినా లేకపోతే ఒక ఫ్రూట్ అయినా తీసుకుంటే చాలా మంచిదండి. ఈ రెగ్యులర్ లైఫ్లో మీరు కూడా డైలీ అట్లీస్ట్ ఒక ఫ్రూట్ అయినా ప్రిఫర్ చేయండి, చాలా మంచిది. హస్బెండ్ ఎలాగో ఛాలెంజ్ చెప్పాడు కదా అనేసి నేనైతే వెయిట్ లాస్ డైట్ కూడా అవుతుందనేసి ఈ ఛాలెంజ్కి అయితే యాక్సెప్ట్ చేశానండి. ఒకవేళ మీరు జ్యూస్ తీసుకుంటా మిడిల్లో చాలా ఆకలికి తట్టుకోలేదు అనిపిస్తే హనీ ప్లస్ లెమన్ వాటర్ అయితే కంపల్సరీ తీసుకోండి. అప్పుడు మీకు నీరసం అనేది అస్సలు ఉండదు. అలాగే పర్ డే 4 లీటర్స్ వాటర్ అయితే కంపల్సరీ తీసుకోండి. ఇది చాలా మంచిది. అట్లీస్ట్ మీ 4 లీటర్స్ తీసుకోలేము అన్నప్పుడు అట్లీస్ట్ 3 లీటర్స్ అయినా వాటరు మీరు తాగడానికి ట్రై చేయండి. నేనైతే ఈవినింగ్ జ్యూస్ కాకుండా ఇలా యాపిల్ అయితే తింటున్నానండి. నేను ఇప్పుడు హనీ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు ఎప్పుడైనా నీరసంగా అల్సర్గా ఉన్నప్పుడైతే ఈ హనీ ప్లస్ లెమన్ కలుపుకొని అయితే వాటర్లో తాగండి. ఇది హాట్ వాటర్లో కానీ కోల్డ్ వాటర్లో అయినా రెండిట్లో తాగొచ్చు. అలాగే ఈ టిప్స్ అన్నీ నేను మంతెన సత్యనారాయణ గారివే ఫాలో అవుతానండి. మీకు త్వరగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఫుల్ డే మీరు ఓన్లీ హనీ లెమన్ వాటర్తో ఉండొచ్చు. ఇది పాసిబుల్ అవుతుంది, నేను ఆల్రెడీ ఉన్నాను. మీరు కూడా త్వరగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం ట్రై చేయండి. ఫుల్ డే ఓన్లీ హనీ ప్లస్ లెమన్ వాటర్. హనీ ప్లస్ లెమన్ వాటర్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి జ్యూసెస్ అన్నీ. త్వరగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు చాలా ఫాలో అవుతారు. మంతేనే సత్యనారాయణ టిప్స్ యూజ్ చేసి నేనైతే ఎప్పుడైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవుతానండి.
నేను 1 మంత్ ఊరికెళ్ళేసి వచ్చాను కదండీ! అందుకనేసి వెయిట్ గెయిన్ అయ్యాను. సో, మరీ వెయిట్ లాస్ అవ్వాలనేసి మరీ ఈ వెయిట్ లాస్ డైట్ అయితే స్టార్ట్ చేశాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. పాసిబుల్ అవుతుందండి. కాకపోతే మీరు డైలీ 4 లీటర్ వాటర్ అయితే కంపల్సరీ తాగండి. చూస్తున్నారు కదండీ! ఈ డేలో ఇంకా ఈ ఫ్రూట్స్ అన్నీ మిగిలాయి. ఇక ఈ ఫ్రూట్స్‌తో నెక్స్ట్ డే నేను జ్యూసెస్ అయితే ట్రై చేసుకోవాలి. అంతేనండి. ఈరోజు ఫుల్ డే నేనేం జ్యూసెస్ తాగానో మీకైతే చూపించాను కదా! మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే గిన నా టిప్స్ అయితే ఫాలో అవ్వండి. అలాగే ఈరోజు నా ఛాలెంజ్ అయితే సక్సెస్‌ఫుల్లీ విన్ అయిపోయాను. అలాగే మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.